హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈ రోజు మిరియాల గ్రామం వచ్చాను. బండ్ల బాజీ గారి చేను దగ్గరకు వచ్చానండి. గత 3 సంవత్సరాల నుంచి ఇదే చేను పత్తి మిరదోటేస్తున్నాం. గత 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం. మీరు వీళ్ళు పత్తి పీకి ఇప్పుడు మిరదోటేశారు. మొన్న నేను ఒక 40 రోజుల క్రితం వచ్చినప్పుడు చిన్న మొక్కలు అవి పచ్చబట్టలేదు. అట్లాంటప్పుడు ఏంది స్వామి అని వచ్చింది నా దగ్గరికి. ఏమైంది స్వామి అంటే చేనికి పోదాం రా అన్నాడు. వచ్చాము. అవి కింద రూట్ వేస్తే అప్పుడు పెద్దగా లేదు, ఎందుకంటే నేల మీద తేజ నారు తీసుకొచ్చి వేసాడు. వేసినాక ఒకసారి ఫర్టిలైజర్ పెట్టినాక ఏమి మార్పు కనపడలా. హ్యూమిక్ పొటాష్, మెగ్నీషియం, డిఏపి కలిపి పెట్టి స్వామి పెట్టినాక 2-3 స్ప్రేయింగ్లు ఒకసారి ఒక తడి సరిపోతుంది అన్న. ఇప్పుడు కరెక్ట్ గా పెట్టి 20 రోజులు అవుతుంది. లాస్ట్ మనం పెట్టేటప్పుడు చేను ఎట్లుంది స్వామి? ఏ చెట్టాలు ఉంది చెప్పు స్వామి. ఈ చిన్న చెట్టాలు ఉంది స్వామి, చిన్న చెట్టాలు ఉంది. మనం పెట్టేటప్పుడు ఆ చెట్టాలు ఉంది. ఇప్పుడు పెట్టాక 20 రోజుల్లో ఈ చెట్టాలు వచ్చింది. 20 రోజులకి ఒకసారి చేను చూడండి, చెట్టాలు వచ్చింది. బాగా బుట్ట కట్టింది, మంచి ఫ్లవరింగ్. బాగా ఇంకొక 40 రోజులు చేను ఒకసారి చూడండి. ఇంకా 40 రోజులు ముందు పెట్టే పని లేదు. ఖచ్చితంగా 40 రోజులు పట్ల గమ్మకపోతాయి. దీనికంటే 2-3 నెలలు ముందేసిన వాళ్ళు కూడా ఇంకా పట్ల గమ్మలేదు. ఇవి చూడండి, మొక్క ఎంత ఆరోగ్యంగా ఎంత గ్రోత్ ఉందో, మంచి కలర్ కూడా ఉంది, మంచి ఫ్లవరింగ్ ఉంది. ఇట్లే కనుక మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో మొక్క 100% పట్టెలు కమ్మకపోయి మంచి ఆరోగ్యంగా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. స్వామి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చేను ఎట్లా ఉంది అనిపిస్తుంది స్వామి? గత 20 రోజులకి ఇప్పటికి బాగుంది స్వామి. ఇప్పుడు అది ముందు పెట్టాక బాగా వచ్చింది. అది బుట్ట బాగా కట్టింది. ఇదివరకు అసలు బాగాలేదు. ఆ మందు పొటాషియం పెట్టాక బాగా వచ్చింది, బుట్ట బాగా కట్టేసింది. అందుకనండి ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే హ్యూమిక్ పొటాష్ కంపల్సరీగా పెట్టుకోండి. ఫర్టిలైజర్ తగ్గించుకోండి, పెట్టుబడి తగ్గించుకోండి, నల్లి తామర పురుగు తెల్లదోమలను తగ్గించుకోండి. దానికి నిదర్శనం ఇది. వెనక చిక్కేసినా కూడా తోట ఇట్లా ఉండటానికి కారణం హ్యూమిక్ పొటాష్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ 10 days కానీ వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం స్వామి. సరే స్వామి.